ప్రభునందు ప్రియులారా, రూతు గ్రంథం ఇది న్యాయాధిపతుల గ్రంథానికి, సమూయేలు గ్రంథానికి మధ్యలో వారధిగా కనబడుతున్న గ్రంథం ఇది. న్యాయాధిపతుల కాలంలో విచ్చలవిడిగా జీవిస్తున్న జీవితాలు కనబడుతున్నాయి. దేవుని భయము లేని ప్రజలుగా న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతున్నారు. ఆ గ్రంథానికి పేరు న్యాయాధిపతులే కానీ జనులు న్యాయము తప్పి తిరిగేటటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కొంతమంది న్యాయాధిపతుల కాలములో న్యాయము జరిగించుచూ వచ్చారు, కానీ ఆ తరువాత న్యాయాధిపతుల ముగింపు కాలములోకి వచ్చేలోపు జనులు ఇష్టానుసారంగా జీవించటం అనేది జరుగుతూ ఉంది. న్యాయము లేదు. అలాంటి సందర్భంలో ఒక కుటుంబములో అందులో జరిగిన కార్యాలు, దేవుడు చేసిన కార్యాలను బట్టి, అందులో ఒక విచిత్రమైన క్యారెక్టర్ రూతును బట్టి దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. అత్యంత నాశనకరమైన పరిస్థితులలో నుంచి రక్షణార్థమైనటువంటి ప్రభువు పుట్టేటటువంటి ఈ వంశావళి కొరకై దేవుడు ఆ వంశావళులను నీటి కాలువల వలె ఇలా మలుపుతూ వచ్చాడు. దేవుడు యేసు ప్రభు వారు పుట్టాలి అన్న వంశావళిని దేవుడు వాగ్దానము చేసిన నాటి నుంచి కూడా యేసు ప్రభు కొరకై వంశావళి సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఇందులో దేవుని ప్రజలైనటువంటి వారు కొందరు వచ్చారు, కొందరు ఉండాల్సిన స్థానంలో వారు ఉండలేనందువలన వేరొకరు ఆ యొక్క స్థానాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది. అందులో అద్భుతమైనటువంటి రీతిగా వేశ్య అయిన రాహబు కనబడుతుంది, అన్యురాలైనటువంటి రూతు కనబడుతూ ఉంది. దేవుని వాగ్దానాలను వశపరుచుకున్న బిడలుగా కనబడుతూ ఉన్నారు. కనుక దేవుని లేకపోతే రక్షకుని పుట్టుకలో క్రమంగా ఆ వంశావళి క్రమానికి రూతు గర్భం కూడా చేరింది. ఎంత ధన్యురాలో కదా, ఎంత ధన్యురాలో. ఆ అద్భుతమైనటువంటి ఆ మలుపు రూతు గ్రంథం కనబడుతుంది. ఒక దైవికత లేని, భక్తి లేనిటువంటి దినములలో నుంచి భక్తిగల సమూయేలు దినములలోనికి ఒక వారధిగా రూతు గ్రంథం కనబడుతూ ఉంది. ఒక రూతు గ్రంథం కనబడుతుంది. నేను అనుకున్నాను, రూతు గ్రంథం రాయటానికి రూతే లేకపోతే, రూతు జీవితమే లేకపోతే రూతు గ్రంథ ప్రస్తావన అంత అవసరం లేకపోయిండొచ్చునేమో అనిపించింది. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు నీ కొరకై అవసరమైతే ఒక గ్రంథాన్ని రాయగలడు, సమాజానికి ఒక పాఠాన్ని నేర్పించగలడు. ఎప్పుడు నీవు కూడా ఒక డెసిషన్ తీసుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే. యాక్చువల్గా రూతు అన్కౌంటబుల్, లేకపోతే డిస్క్వాలిఫైడ్ పర్సన్, ఎన్నిక లేనిది. అలాంటిది రూతు కొరకైనటువంటి ప్రస్తావనతో గ్రంథం రాయటం మాత్రమే కాదు, ఆ గ్రంథానికి పేరు కూడా రూతు పేరు ఇవ్వటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి, అద్భుతమైన సంగతి. 4 అధ్యాయాలతో ఉన్నటువంటి ఈ రూతు గ్రంథంలో మొదటి గ్రంథంలో వారు మోయాబు ప్రయాణం కనబడితే, మొదటి అధ్యాయములో వారు మోయాబునకు ప్రయాణమై వెళ్ళిపోతే, 2వ అధ్యాయంలో బోయాజు పొలము కనబడుతుంది. 3వ అధ్యాయంలో బోయాజు యొక్క కళ్ళము కనబడుతుంది. 4వ అధ్యాయంలో బోయాజు రూతుల యొక్క ఇల్లు కనబడుతుంది. ఇది రూతు గ్రంథంలో ఉన్నటువంటి విశ్లేషణ, క్లాసిఫికేషన్. ఇంకా చెప్పాలంటే రూతు గ్రంథం ఒక దుఃఖాక్రాంతమైన కరువుతో ప్రారంభమై, రూతు గ్రంథం దేంతో ప్రారంభమైంది? కరువుతో ప్రారంభమైంది. అదే సమృద్ధి చేత ముగించబడింది. ఇంకా ఇలా అంటాను, రూతు గ్రంథం మొదటి అధ్యాయం మరణాలతో ప్రారంభమైతే
రూతు గ్రంథము చివరి అధ్యాయము వంశావళులతో ముగించబడింది. అక్కడ మరణాలు, ఇక్కడ జననాలు కనబడుతుంది. రూతు గ్రంథంలో ఇలాంటివి అనేకమైనటువంటివి కనబడతాయి. 4 అధ్యాయాలే కానీ మన జీవిత కాలానికి అంతటికీ సరిపోయిన మాటలు ఇందులో ఉన్నాయి. అంత చక్కటి కథరూపకమైన శైలిలో రాయబడింది. అయినప్పటికీ ఆధ్యాత్మికత ఎంత మాత్రం కొరత లేకుండా ప్రభు రాయించాడు. దేవుడు అన్నటువంటి ప్రస్తావన, దేవుని పిల్లల ప్రస్తావన ఈ గ్రంథంలో రాయబడింది. ఇంకా మీరు ధ్యానం చేయటానికి కొన్ని ఇలాగ చెబుతాను. ఈ గ్రంథంలో ఉన్న క్యారెక్టర్లు ఏమేమి క్యారెక్టర్లు ఉన్నాయి అంటే, ఒకటి, ఒక మనుష్యుడు అన్న మాటతో ప్రారంభమై ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు అని రాయబడింది. ఎలీమెలెకు అను మనుష్యుడు, అతని భార్య అయినటువంటి నయోమి, అతని 2 కుమారులు, ఏం పేర్లు? మహులోను, కిల్యోను అన్నటువంటి వారు 2 ఉన్నారు. అలాగే 2 కోడన్లు ఉన్నారు. కోడన్ల పేర్లు ఓర్పా, రూతు అన్నటువంటి వారు ఉన్నారు. ఇంకా ఈ గ్రంథంలో ఎవరున్నారు? బోయాజు ఉన్నాడు. ఇంకా ఈ గ్రంథంలో ఎవరున్నారు? ఒక బంధువుడు ఉన్నాడు. నయోమి బంధువుడు ఒకడు ఉన్నాడు, బోయాజే కాకుండా. ఇంకెవరున్నారు? పొలములో పనిచేసే కూలి వారు, పరిచారకులు ఉన్నారు. ఇంకెవరున్నారు? నయోమి ఉంది. 10 మంది పెద్దలు ఉన్నారు. ఆ ఊరి పెద్దలు ఉన్నారు. ఇంకెవరున్నారు? ఆ ఊరి వారందరూ ఉన్నారు. నయోమి దగ్గరికి వచ్చినప్పుడు పలకరించారు. ఇంకెవరున్నారు? ఆ ఊరిలో ఉన్న స్త్రీల ప్రస్తావన ఉంది. ఇంకెవరున్నారు? దావీదు ఉన్నాడు, వాళ్ళ నాయన యెషయి ఉన్నాడు, ఓబేదు ఉన్నాడు. అనేక మందిని గురించి రాయబడిన మంచి గ్రంథం, మంచిది. ఈరోజు ఇలా క్యారెక్టర్లన్నిటిని కూడా మీరు ధ్యానం చేయాలని నేను వాటిని గురించి తెలియచేశాను. ఇంకొక విశ్లేషణ, ఈ గ్రంథంలో ఏమేమి ప్లేసులు ఉన్నాయి? ఒకటి, బెత్లెహేము ఉంది. రెండవది, మోయాబు ఉంది. మూడవది, ఇంతవరకు నేను చెప్పినట్టు బోయాజు పొలం ఉంది. అలాగే బెత్లెహేము పురం ఉంది. మంచిది. ఇంకేమైనా ఉన్నాయా? స్థలాలు ఉన్నాయి. ఇలా స్థలాలను గురించి కూడా మీరు ధ్యానం చేయండి. చక్కటి పాఠాలు దేవుడు ఇస్తాడు. రైట్. ఈరోజు నయోమిని గురించిన ఒక సంగతి చదువుకున్నాం. నయోమి ప్రధాన పాత్రగా కనబడినప్పటికీ నయోమి ఒక సైడ్ క్యారెక్టర్గా కనబడుతుంది. ప్రధాన పాత్రగానే కనబడినప్పటికీ రూతు కాన్సెప్ట్లోనికి వచ్చిన తర్వాత నయోమి సైడ్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది. నయోమి చాలా దీన దశలో రిక్తురాలిగా కనబడుతోంది. అయితే నయోమిలో నుంచి కొంత పాఠాన్ని మనం ఈ దినం నేర్చుకోబోతున్నాం. చూడండి, 21వ వచనం, 20-21 వచనాలు 2 చదువుకుందాం. ఆమె అనగా నయోమి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగచేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసి మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. చాలు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనంలో నయోమి ఎలా కనబడుతుంది చెప్పండి? ఎలా కనబడుతుంది నయోమి? దేవునికి పాజిటివ్గా కనబడుతుందా, నెగిటివ్గా మాట్లాడుతుందా? నెగిటివ్గానే మాట్లాడుతుంది కదా. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులలో గుండా మనం కూడా వెళ్తూ ఉంటాం.
దేవుడు కొన్నిసార్లు పరిస్థితిని చూడగలడు. పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా నేను నీతో పాటు మరణం వరకు కూడా వస్తా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, కోడి కూయక మునిపే ముమ్మారు నువ్వు నన్ను ఎరగను అని పలుకుతావు పేతురు అన్నాడు. అన్నాడా లేదా? అన్నట్టు పలికాడా లేదా? పలికాడు. ఆ పరిస్థితిని అలాగూ పలికాడు కాబట్టి, అలాగూ నేను ఆయనను ఎరగలేకపోయాను అని అన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు పేతురును తూలనాడి పూర్తిగా తోసేశాడా? తోసేయలే. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పునరుత్థానుడైన తర్వాత యేసు ప్రభు వారు రిక్వెస్ట్ చేసింది ఎవరినైనా ఉందా అని అంటే అది పేతురుని. ఎందుకని? అంత దిగజారిపోయి అంత పడిపోయిన ఆ మనుషుడు యేసు ప్రభు వారా ఒట్టు నాకు అసలు తెలియలేదు అన్నాడు. అలాంటి ఇప్పుడేమంటాడు తెలుసా? ఒట్టేసి చెప్పవా నేను నిన్ను ప్రేమిస్తానని అంటున్నాడు. ఎలా? ఇంతటి ప్రేమ ఎందుకుంది యేసయ్యకు అంటే, పేతురు తప్పిన దానికంటే పేతురు మీద ప్రణాళిక దేవునికి ఎక్కువగా ఉంది. అందుకని పేతురును విడిచిపెట్టలేకపోయాడు. పేతురు, సిమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఒకసారి చూడండి ఆ సంభాషణ ఎలా ఉందో. ఎన్నిసార్లు నేను ఎరగనన్నాడు? ఎన్నిసార్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. సచ్ ఎ గ్రేట్ కంపారిజన్. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నీ పరిస్థితిని బట్టి నువ్వు కొన్నిసార్లు దేవునికి దూరంగా అయినా నిన్ను మాత్రం విడువని వాడు దేవుడు. అది ఆయన ప్రేమ. యు మే ఫెయిల్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ బట్ హీ నెవర్ ఫెయిల్ టువర్డ్స్ యూ. జీసస్ లవ్ నెవర్ ఫెయిల్. ఆయన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. ఆయన నిన్ను వెంటాడుతున్నాడు. నయోమి జీవితంలో కూడా ఇలానే కనబడుతుంది. నయోమి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతుంది. ఆ పరిస్థితిని బట్టి మాట్లాడుతుంది. ఏమంటుంది? సర్వశక్తుడు ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ చేశాను. ఇంకా సర్వశక్తుడు నన్ను బాధపరిచాను. ఆ పై మాట చూడండి, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. అయ్యో ఎంత మాట మాట్లాడుతున్నావు నాయన. ఈ మాటను బట్టి, పలికిన ఈ మాటను బట్టి ఎప్పుడైనా నయోమిని దేవుడు ఎదిరించి నువ్వు ఇది అన్నావు కాబట్టి నేను నిన్ను శిక్షిస్తున్నాను అన్నాడా? అనలేదు. ఎందుకంటే దేవుని పిల్లలు ఎలాంటి పరిస్థితులలో మాట్లాడుతున్నారో దేవుడు ఎరిగినవాడు. అందుకని అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. కొన్నిసార్లు చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వారు, చాలా త్వరగా పిల్లలను కోల్పోయిన వారు, తమ జీవితంలో ఫెయిల్యూర్ పొందిన వారు ఏడుస్తూ ఉన్నప్పుడు మనం ఓదార్చలేం కదా, ఓదార్చలేం. వారు అంటారు, ఏం చేశాడన్నా దేవుడు నాకు, చేతికొచ్చిన కొడుకు జారిపోయాడే నేనేం చేశానన్నా అని అంటూ ఉంటారు. వారిని మనము ఓదార్చడం చాలా కష్టం. అలాంటి పరిస్థితులలో నయోమి కనబడుతుంది. నయోమిని అర్థం చేసుకున్న దేవుడు కనబడుతూ ఉన్నాడు. ఒక మాట, నయోమికి వచ్చినంత కష్టం మనకైతే రాలా. నయోమికి ఉన్నదే 2 కొడుకులు. నేను మాట్లాడుతున్నాను, ఇలా కాసేపు సంభాషించనివ్వండి. నయోమికి 2 కుమారులు. పుట్టినప్పుడు ఏమని అంటారు? మొదటి కుమారుడు పుట్టినప్పుడు ఏమని అంటారు? అబ్బా కొడుకు పుట్టాడు, ఎంత ఆనందమో, కొడుకు పుట్టాడు, మరలా కొడుకే పుట్టాడు అని అంటే అబ్బా నీవు ఇంకెంత ధన్యురాలవో, ఎంత సంబరమో కదా ఆ కుటుంబంలో, ఎంత ఆనందం వచ్చింటుందో కదా ఆ కుటుంబంలో. ప్రభునందు ప్రియులారా, అలాంటి ఆనందము, కుమారులు పెద్దగయ్యారు, వివాహాలు చేసుకున్నారు. వివాహాలు అయిన తర్వాత వారికి ఏదైనా సంతానం ఇస్తాడేమని ఎదురు చూచేలోపే తన సంతానమే కోల్పోయింది నయోమి. ఏమీ లేదు, శూన్యం. భర్త వెళ్ళిపోయాడు, భర్త చనిపోయాడు, అలాగే పిల్లలు చనిపోయారు. తనకంటూ ఇక ఎవ్వరూ లేరు.
ఇప్పుడు నయోమిని చెప్పండి, నయోమి నిజంగా రిక్తురాలైందా లేదా? అయ్యింది. నయోమి సమృద్ధితోనే వెళ్ళింది, కానీ నయోమి రిక్తురాలయ్యిందా లేదా? రిక్తురాలయ్యింది. నయోమి చాలా సంతోషంతో వెళ్ళింది, దుఃఖాక్రాంతురాలై వచ్చింది. ఆమె అన్న మాట కరెక్టే. నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి అనడము కరెక్టే. అయితే బాధ ఎవరి మీద వెళ్ళబుచ్చుకుంటుందంటే దేవుని మీదనే. నేను అంటాను, దేవుని ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? ఉంది. దేవుడు మరలా కరుణించేంత వరకు బెత్లెహేములో ఉండలేకపోయారు, వెళ్ళిపోయారు. దేవుడు చెప్పినట్టుగా ఇతరులను మీరు వివాహం ఆడవద్దు అని ద్వితీయోపదేశ కాండంలో యెహోషువ గ్రంథంలో నిక్కచ్చిగా ధర్మశాస్త్రమును రాయించి పెట్టినప్పటికీ వీరు ఇతరులను వివాహం చేసుకున్నారు. దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండదంటారా? ఉంటుంది. ఉంది. అది కాదనటానికి కూడా లేదు. ఆ మాట ఖచ్చితమే. దేవుడు నయోమికి విరోధమయ్యాడా లేడా? అయ్యాడు, అందులో సందేహం లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, దేవునికి మనము ఎప్పుడు దూరం అవుతామో అప్పుడు దేవుడు మనకు విరోధిగా కూడా కనబడతాడు. జాగ్రత్త కొన్నిసార్లు అని హెచ్చరిక. అయినప్పటికీ కనబడతాడే కానీ, విరోధిగా కనబడతాడే కానీ చచ్చేంతగా నిన్ను ఆయన శిక్షించటానికి ఇష్టపడడు. వారు ఒకవేళ ముందే తిరిగి వచ్చింటే పిల్లలు బ్రతికేవారేమో, అది మనకు తెలియదు. దేవుడు రాయించిన మట్టుకే మనం మాట్లాడుకోవాలి. మంచిది. ఏది ఏమైనా నయోమి రిక్తురాలవడం కరెక్టే, నయోమి దుఃఖాక్రాంతురాలవడం కరెక్టే. అయితే ఇంత దుఃఖాక్రాంతురాలైన నయోమిలో నుంచి ఏం నేర్చుకుంటాం? రండి, సాధ్యమైనంత వరకు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 1వ అధ్యాయం ఋతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. చాలు. నయోమిలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటిది అంటే దేవుడు దర్శించనని వినటం మాత్రమే కాదు, మోయాబును విడిచింది. దట్ ఈస్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ పాయింట్ దట్ యు హ్యావ్ టు లర్న్. నయోమి నుంచి నేర్చుకోవాల్సిన అత్యద్భుతమైన పాఠం ఏంటంటే, విన్న తర్వాత విడిచిపెట్టడం నేర్చుకోవాలి. వాక్యం వింటున్నాం, పాపమును విడిచిపెట్టాలి. వాక్యమును వింటున్నాం, క్రమము కాని బ్రతుకును విడిచిపెట్టాలి. వాక్యాన్ని వింటున్నాం, దేవునికి విరోధమైన దాన్ని విడిచిపెట్టాలి. అది స్థానమైనా, అది స్థితిగతి అయినా, అది ఊరైనా, ఏదైనా సరే విడిచిపెట్టాలి. నయోమి తెగించేసుకుంది. ఇక్కడ బ్రతకడం వ్యర్థం, దేవుడు దర్శనం ఇచ్చాడంట బెత్లెహేమునకు అని వినింది. ఫస్ట్ యూ హ్యావ్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని నీవు వినాలి. వింటే చాలా మంచిది. వినటము అంటే దాని అర్థం ఏంటిది? వినటం అంటే జస్ట్ చెవులతో వింటే ఆ పదం పూర్తి కాదు. ఏ పదం? వినేను అనే పదం పూర్తి కాదు. వినేను అని అంటే జస్ట్ చెవులతో విన్నంత మాత్రాన వినటం అనే పదం పూర్తి కాదు. విని విధేయత చూపించినప్పుడే ఆ పదం పూర్తవుతుంది. ఏ పదం? వినేను అని నేను మాట్లాడుతున్నాను. అలాగైతే దేవుని వాక్యం విన్న తర్వాత మనం ఇక్కడ విని వెళ్ళిపోయి విడిచిపెడితే అది విననట్టే. అందుకని మాట వినుట శ్రేష్టం బలులర్పించుట కంటే అన్నాడు. మాట వినటం చాలా శ్రేష్టం. నయోమి విని దేవుడు దర్శించాడంట. ఈ మాటల తర్వాత పలికింది కదా,
ఈ దేవుడు దర్శించాడంట. ఏమి దర్శించాలే ఆ దేవుడు? దర్శిస్తే ఏముంది, నాకు విరోధి అయ్యాడు, నా కుటుంబాన్ని ఇలాగ చేశాడు అని అనుకోలేదు. ఒకటే అనుకుంది, నా పరిస్థితి ఎంతనో ఉండని చచ్చినట్టు నేను మరలా బెత్లెహేముకు పోతానంతే. దేవుని దర్శన స్థానానికి వెళ్ళటమే కావాల్సింది. అదే పరిష్కారం. ఓడిపోతున్నప్పటికీ ప్రాకుకుంటైనా వెళ్ళి సిలువను పట్టుకోవడమే నీవు చేయాల్సిన పని. ఒకవేళ లోకంలో శోధనలలో, లోకంలో ఉన్న బాధల్లో, పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుని విడిచిపెట్టేంత స్థితి నీకు వచ్చినప్పటికీ నేను చెబుతున్నాను, దయచేసి ఆ సమయంలో దేవుని దగ్గరికి రావటానికి చేత కావట్లేదా? కనీసం ప్రాక్కుంటైనా రా, ప్రాకులాడుతూనైనా రా. అలాగైనా వచ్చి కల్వరి సిలువలో ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, విడిచిపెట్టొద్దు సంపూర్ణంగా. నయోమికి అంత బాధ కలిగినప్పటికీ తాను నిర్ణయించుకుంది ఏంటంటే, నా దేవుడు దర్శించిన స్థానానికి నేను వెళ్ళాల్సిందే అని అనుకుంది. అంతే, వెళ్ళింది. అది చాలా ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నయోమిలో నుంచి ఏం మాట్లాడతాను ప్రభువా అనిపించింది. నయోమి అంత ఫెయిల్గా, లేకపోతే ఏమీ లేని దానిగా కనబడుతుంది అని అంటే నాకు గుర్తొచ్చిన ఈ మాట ప్రభు చూపిస్తున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఇంతటి పరిస్థితులలో కూడా నయోమి దేవుని దర్శనాన్ని గుర్తించగలిగింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఆయనను గుర్తించగలిగి ఆయన మాట వినగలిగే సత్తా మనకుందా? వినగలిగే సత్తా. నయోమి వినిది, మోయాబులో వినను. ఈ మాట చూడండి, మరలా చదువుతున్నాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబులో వినెను గనుక మోయాబును విడిచి వెళ్ళుటకై. చాలు. దేవుడు ఎక్కడ దర్శనమిచ్చాడంట? దేవుని దర్శనం ఎక్కడ? బెత్లెహేములో దేవుని దర్శనం. ఎక్కడ వినబడింది ఈ వార్త? మోయాబులో వినబడింది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు గురుతులు ఇక్కడ కనబడుతుంది. ఒకనాడు బెత్లెహేములోనే దేవుడు దర్శిస్తాడని, దేవుడు దర్శించినప్పుడు చీకటిలో కూర్చున్న వారు వెలుగును చూచెదరు, గొప్ప వెలుగును చూచెదరు అన్నట్టుగా చీకటిలో కూర్చున్న వారికి గుర్తుగా మోయాబు దేశం కనబడుతుంది. దేవుడు దర్శించిన స్థానంగా బెత్లెహేము కనబడుతుంది. అందుకనే 2020 సంవత్సరాల క్రితం అదే బెత్లెహేములో యేసు ప్రభు వారు దర్శనమిచ్చినట్లు మనకు తెలుసు. మోయాబు వంటి చీకటిలో ఉన్న మనమందరం కూడా ఈ వార్త విని ఎటువైపు వచ్చాం? దేవుడు దర్శించినటువంటి బెత్లెహేమునకు వచ్చాం. ఆత్మ సంబంధమైన బెత్లెహేము నేడు ఈ సంఘమే. చీకటిలో ఒకప్పుడు కూర్చున్నాం, పాపంలో ఒకప్పుడు కూర్చున్నాం, అపరాధంలో ఒకప్పుడు కూర్చున్నాం, ఇష్టానుసారమైన స్థానములలో కూర్చున్నాం. అది దేవునికి విరోధమైన స్థానము, దేవుడు కాళ్ళు కడుక్కునే పల్లెము లాంటిది. అలాంటి స్థానంలో అయ్యో దేవుడు దర్శించాడన్న వార్త విన్నాం. ఆ వార్త ఏంటో కాదు, సువార్త. అది విన్న వెంటనే యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాం, అందుకు రక్షింపబడ్డాం. అదే పని నయోమి చేసింది. వినట మాత్రమే కాదు, విన్న దాని ప్రకారంగా నయోమి చేసింది అనటానికి ఒక గుర్తు. ఇది మొదటి మాట. నేను దాటి వెళ్తూ ఉన్నాను. చూడండి, నయోమి చేసినటువంటి ఆ కార్యాలలో రెండవ కార్యాన్ని ఏమిటా అని మనం చూద్దాం. చూడండి, నయోమి పలికిన మాట ఇక్కడ కనబడదు, కానీ ఒక మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను చాలు.
నేను అంటాను, పెళ్ళయ్యేటప్పుడు రూతు ఇంత బాస చేసిందో లేదో తెలియదు కానీ అత్తతో మాత్రం బాస చేస్తూ ఉంది. పెళ్ళైనప్పుడు చేసిన బాసలు మనం మర్చిపోతూ ఉంటామేమో, కానీ రూతు అత్తతో చేసిన ఈ బాస లిఖించబడింది. నేనెందుకు ఈ పాయింట్ తీసుకున్నానంటే, రూతు యొక్క తీర్మానం నయోమి ప్రేమ మీద ఆధారపడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకింత తీర్మానము రూతు చేయగలిగింది? నీవే, నీ దేవుడే, నీ దేశమే, నీ జనమే, నీ ఉండు చోటనే, నువ్వెక్కడ చేస్తే అక్కడ నా సమాధి కూడా ఉండాలని ఇంత నీవే అని రెఫర్ చేయగలిగిందంటే నయోమి రూతు కొరకు బ్రతికింది. దేవునికి మహిమ కలుగును గాక. కష్టములోనైనా, దుఃఖములోనైనా, దుఃఖాక్రాంతములోనైనా, కన్నీటిలోనైనా నయోమి సువార్త ప్రకటించింది రూతుకు. దేవునికి మహిమ కలుగును గాక. గ్రేట్. ఒక ఆత్మను రక్షించుకుంది నయోమి, అది రూతును. నేను అంటున్నాను, నీ స్థితి ఎంతైనా దిగజారిపోని, ఎంతైనా కానీ ఈ లోకంలో ఒక్క ఆత్మనైనా నీ ద్వారా రక్షింపబడితే అది దేవుడు గుర్తుంచుకునేది. ఈ మాటలు అలా పట్టించుకోడు దేవుడు. ఏ ఉద్దేశంతో అంటుందో దేవునికి తెలుసు. కానీ నయోమి జీవితంలో మాత్రం ఎక్కడ కూడా దేవునికి విరోధంగా బ్రతికినట్లు లేదు, దాఖలాలు లేవు. అందుకనే నయోమిని చూసింది రూతు, నయోమి జీవితాన్ని చూసింది రూతు. ఇలా అంటుంది, నీ దేవుడే నా దేవుడు. అంటే రూతు నయోమి ద్వారా ఏం వినింది? దేవుని గూర్చి వినింది. అది ఇంకా మాత్రమే కాదు, ఇంకా ఆ భాషను గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. అంటే నయోమి నివసించే స్థానం గురించి రూతు ముందే ఎరిగి ఉంది. అంటే నయోమి నివసించే బెత్లెహేము స్థానము యొక్క ప్రాముఖ్యత రూతుకు ప్రకటించింది, చెప్పింది. దేవుడు ఎంత ప్రేమించాడో దానిని చెప్పింది. బెత్లెహేమును గురించి చెప్పింది. నేను అంటాను, నీవు నీ పిల్లలకు, నీవు నీ జనమునకు, నీవు నీ ఇంటి వారికి, నీ స్థితి ఏదైనా కానీ మనందరము వెళ్ళే నూతన యెరూషలేమును గురించి నీవు నేను చెప్పాలి. ఇంకా ఏం చెప్పింది ఆమె? ఇంకా చూడండి, నీ జనమే నా జనము. ఇదండి ఒక అద్భుతమైన పాఠం నయోమి నుంచి నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే, నీ జనమే నా జనము అని రూతు పలికేంత స్థాయికి తన జనమును గురించి ప్రకటించింది. వావ్, సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఈరోజు మనం ఎలా ఉంటామంటే, మనతో పాటు ఉండే విశ్వాసుల గురించి 4 చెడు మాటలే చెప్పడం మొదలు పెడతాం, కానీ 4 మంచి మాటలు చెప్పడానికి చేత కాదు. అలాంటి పరిస్థితులలో నయోమి తన జనము గురించిన ప్రతిష్ఠిత, దేవుడు ఎన్నుకున్న జనము యొక్క ప్రతిష్ఠిత గురించి మాట్లాడింది కాబోలు. రూత్ అంటుంది, అతమా నీ జనమే నా జనం. ఇక నుంచి నా జనము మోయాబీయులు కాదు, నీ జనము ఇశ్రాయేలీలు కదా, నీ జనమే నా జనము. నాకు అనిపించింది, సచ్ ఎ గ్రేట్ టెస్టిమనీ. ఎలా రూతు ఇవ్వగలుగుతుందండి? ఊరికే ఇస్తారా? ఎంతనన్నా పెళ్ళైన నాటి నుంచి 40 ఏళ్ళు అత్తతో సంసారం చేయని, అత్తతో పాటు ఉండని, సచ్చినప్పుడన్నా, సచ్చిన తర్వాతనైనా మా అత్త భలే మంచిదనే దాంట్లో కూడా వ్యాసలు చూపిస్తా అంటారు. కానీ నయోమి ఇంత టెస్టిమనీ సంపాదించుకోవటానికి కారణం బ్రతుకు కాదా? ఒక కూతురు అమ్మ గురించి ఏంటంటే అంటదిలే, కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి. పిల్లలకు తల్లులు ఎంతైనా మంచిదే కాబట్టి మంచిదే అంటారు. కానీ కోడలు అత్తను మంచిది అంటే అది ఎంత టెస్టిమనీ కదా. అది మాటలతో వచ్చే టెస్టిమనీ కాదు, నేను చెబుతున్నాను, బ్రతుకుతో, క్రియలతో వచ్చే టెస్టిమనీ. ప్రభునందు ప్రియులారా, 2వ మాటగా నయోమిని గురించి ఏం నేర్చుకుంటున్నామంటే,
నయోమి తన జీవితంతో సువార్త చెప్పకయే చెప్పింది రూతుకు. తన జనమును గురించి చెప్పింది రూతుకు, తన స్థానమును గురించి చెప్పింది రూతుకు. అందుకనే ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోయారు. ఓర్ప ఎటు వెళ్ళింది? గెట్ బ్యాక్. కానీ రూతు మాత్రం వచ్చేసింది. ఇద్దరు విన్నారు. ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు నాకు యేసు ప్రభు గుర్తొచ్చింది. ఈ మాట వింటున్నాను. యేసు ప్రభు కూడా ఇద్దరికి సువార్త ప్రకటించారు. కుడి ప్రక్కన దొంగకు, ఎడం ప్రక్కన దొంగ. ఇద్దరి మధ్యలో తన శ్రమను చూపించాడు. ఇద్దరి మధ్యలో తన రక్తాన్ని కార్చాడు. ఇద్దరి మధ్యలో తన 2 చేతులు చాచాడు. కానీ ఒక్కడు మాత్రమే చేయి పట్టుకోగలిగాడు. ఒక్కడు మాత్రమే రక్తంలో కడగబడ్డాడు. ఒక్కడు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్న మాట ఇద్దరికి వినబడిందా లేదా? ఈడెంత దూరంలో ఉన్నాడో వీడంతే దూరంలో ఉన్నాడు. ఇద్దరికీ వినబడింది. కానీ ఒకడు మాత్రమే రక్షణ పొందాడు. ఒకడు పాతాళానికి వెళ్ళి. అలాగుననే నయోమి కనబడుతుంది. నయోమి ఇద్దరి ఎదుట ఒకే బ్రతికింది. ఇద్దరి ఎదుట ఒకే సువార్త చెప్పింది. ఇద్దరి ఎదుట ఒకే రకంగా క్రియలు కనబరిచింది. కానీ ఒకరు తన వెంట వచ్చారు, ఒకరు తనను విడిచిపెట్టిపోయారు. నేను అంటాను, నయోమి సువార్త ప్రకటించటంలో ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ లేకపోతే ఒక థియలాజికల్ పాయింట్ మాట్లాడుతుంది. ఏంటంటే, అమ్మా ఇదిగో నువ్వు వచ్చేయి నాతో పాటు, నువ్వు ఇక్కడ వద్దు అని అనలేదు. నువ్వు వద్దు, ఇక్కడ వచ్చే నాతో పాటు, నువ్వు నా గోడలో కదా రా అనలేదు. తన స్వార్థాన్ని చూసుకోలేదు. నేను ఒక్కదాని కదా చేసి పెట్టడానికి రూత్ అన్నుంటే బాగుంటుంది అని అనుకోలేదు. ఏం ఆప్షన్ ఇచ్చిందో తెలుసా ఇద్దరికి? నేను మీ కొరకు మరలా కుమారులను కనలేను, దయచేసి మీరు మీ ఇళ్లకు వెళ్ళండి అన్నాడు. సువార్తలో భాగం ఏంటో తెలుసా? ఇదే. ఎవరిని బలవంతం చేయకూడదు. యేసు ప్రభు ప్రేమను గురించి ప్రకటించు, వాని ఇష్టానికి వదిలేసేసి అంతే చేయాల్సింది మనం. తర్వాత ఏం చేయాలో తెలుసా? కనిపెట్టాలా. ఏమని కనిపెట్టాలా? నిజంగా యేసు ప్రభు చేత ఇతడు ఆకర్షింపబడుతున్నాడా? నిజంగా యేసు ప్రభు చేత ఈమె ఆకర్షింపబడుతుందా? ఈమె హృదయంలో తీర్మానం కలిగిందా అనేది దృష్టించాలి. అందుకనే నయోమి చూడండి, 15వ వచనం, క్షమించండి 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాటలాడుట మానేను. ఎంతవరకు వెయిట్ చేసింది తెలుసా నయోమి? తాను బలవంత పెట్టలేదు. ఈ మాటలల్లా చెప్పి టెస్ట్ మని ఇచ్చిన తర్వాత నయోమి కన్క్లూజన్కి వస్తుంది. ఏమని? ఇప్పుడు రూతు మనసు కుదిరింది అని అర్థమైంది. సువార్తలో మనం కూడా ఏం చేయాలంటే, సువార్త ప్రకటించి అతడు నిజంగా యేసు ప్రభులో ఒప్పింపబడ్డాడా, నిజంగా రక్షణ పొందాడా, పాప క్షమాపణ నిజంగా పొందాడా అని వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి. అతడు నిజంగా మనసు కుదిరింది అని అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే, రక్షణ పొందాడు అన్న తర్వాత రక్షణ నిశ్చయత అంటారు. ఏమంటారు? రక్షణ నిశ్చయత అంటారు. చాలా సంఘాలలో చాలా చోట్ల రక్షణ పొందాము అన్నదాంతో వెళ్ళిపోతారు, కానీ రక్షణ నిశ్చయత అనేది కనపడదు. అందుకని తప్పిపోతారు. ఈరోజు నయోమి దగ్గర ఏం పాఠం నేర్చుకుందామంటే, రూతు విషయంలో రక్షణ నిశ్చయత కోసం ఎదురు చూసిన స్త్రీ. ఈరోజు నేను కొన్నిసార్లు కొంతమంది త్వరపడి ఇలా అడుగుతుంటారు. ఏంటంటే, సువార్త వింటారు, వాక్యం విన్న వెంటనే ఏమంటారంటే, అన్నా నాకు బాప్తిస్మమి, పాస్టర్ గారు నాకు బాప్తిస్మమి అని అంటుంటారు. బాప్తిస్మం కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంటు? రక్షణ ఇంపార్టెంట్. నీవు రక్షింపబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, యేసు ప్రభు చేత ఒప్పింపబడ్డావు, నీతిని గూర్చి, ఆ తీర్పును గూర్చి, పాపమును గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడ్డాను అనడానికి ఒక రుజువు దొరికిన తర్వాతనే నీ రక్షణ కన్ఫర్మేషన్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? బాప్తిస్మంకి వెళ్ళాలి. అందుకనే పేతురు అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక్కసారిగా 8,000 మంది నమ్మారు? 3,000 మంది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము
2వ అధ్యాయము 38వ వచనం నుంచి 38వ వచనం నుంచి పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. చాలు. ఇక్కడ 2 భాగాలు చక్కగా విభజించి ప్రకటిస్తున్నాడు. 2 భాగాలు. ఏం భాగాలు? ఒకటి, మీరు మారు మనస్సు పొంది అన్న తర్వాత కామ ఇచ్చాడు. ఆగాల. ఆ కామ 1 రోజైనా కావచ్చు, 2 రోజులైనా కావచ్చు, 1 నెల అయినా కావచ్చు, 1 సంవత్సరమైనా కావచ్చు. వెయిట్ చేయి. ఏది పొందాల? ముందు మారు మనస్సు పొందాలి. అది కావాలి. ఆ మారు మనస్సు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇది 2వ కార్యం. మొదట మారు మనస్సు, రక్షణ అంటాం దాన్ని. విన్న తర్వాత జరిగేది అదే. ఇక్కడ త్వరగా జరిగింది, అది తర్వాత లేట్ అయినా జరగవచ్చు. అలా అనుకుంటే సిలువలో ఉన్న దొంగ అసలు బాప్తిసమే జరగలేదు, వాడికి చచ్చిపోయినాడు. పరలోకం పోయినాడా లేదా? పోయినాడు. కాబట్టి రెండోది జరిగేది బాప్తిసం కనుక అది కాదు ఇంపార్టెంట్, అంతకు ముందు జరిగే మారు మనస్సు ఇంపార్టెంట్. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒకడు ఉన్నాడు, తొందరపడి వాడు గారడీ సిమోను, మామూలు సిమోను కాదు. వాడే సిమోను, గారడీ సిమోను. త్వరగా నమ్ముకుంటున్నారని అందరూ నమ్ముకుంటున్నారని వాడు నమ్మాడు, వాడు బాప్తిసం పొందాడు. విషయం ఏంటంటే వీరు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడన్న సంగతి విని ఇదేదో కొత్త వ్యాపారం బాగుందిరా, ఇంతకుముందు నేను గారడీ వ్యాపారం చేసేటోని, ఇది పరిశుద్ధాత్మ వ్యాపారం చేయొచ్చు అని అనుకొని వెంటనే వాళ్ళతో ఒక సంధి చేసుకున్నాడు. మీకు ఎంత కావాలో చెప్పండి. వెంటనే అతని వైపు చూసి, బహు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, మొదట నువ్వు మారు మనసు పొందన్నాడు. అంటే బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రమ్మంటున్నాడు? ముందు మారు మనసు పొందు అంటున్నాడు. అది ఇంపార్టెంట్. మొదట మారు మనస్సు పొందు, ఆ తర్వాత దేవుడు నిన్ను ఒకవేళ కరుణించునేమో అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి పేతురు తన సువార్తలో మొదట సువార్త ప్రకటించేటప్పుడు మీరు మారు మనస్సు పొంది, మొదటి పాయింట్. 2వ పాయింట్ బాప్తిసం పొందుడి, 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటో తెలుసా? చూడండి, ఈ 3వ పాయింట్ అప్పుడు మీరు ఆ తర్వాత మాట చదవండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందేదారు. అసలు పరిశుద్ధాత్మను పొందడం అన్న కాన్సెప్ట్ ఎప్పుడు? 3వది. ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? మందల మందిని తీసుకొని వచ్చి పరిశుద్ధాత్ముడి మీదకి వస్తారు చూడండి, వాడికి మారు మనసు తెలియదు, బాప్తిసం తెలియదు. ఏం పరిశుద్ధాత్ముడు అంత ఉచితంగా వచ్చినాడా? అట్లా దిగడానికి ఏమైనా ఉచితంగా వచ్చాడా? బోధలు బహుఘోరంగా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఆడ ఊగుతారు, తర్వాత ఊగి పడిపోతారు, ఇంకా లేవరు. యేసు ప్రభు నమ్ముకున్నావు కదరా అంటే నేను ఎప్పుడు నమ్ముకున్నా అంటాడు. గ్రౌండ్లో అంతేట ఊగుతీవి కదరా, ఎగిరెగిరి దుంకుతీవి అని అంటే ఏదో అలా. అది పద్ధతి కాదండి, అది పద్ధతి కాదు. గనుక నయోమి నిశ్చయించుకుంటుంది రూతు విషయంలో. కాబట్టి తన బ్రతుకును చూపించి రూతును సంపాదించుకున్న నయోమిలాగా కనబడుతుంది. 2వ మాట చూపించాను. 3వ మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము మొదటి వచనం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. 3వదిగా నయోమి ఎలా కనపడుతుందంటే రెస్పాన్సిబుల్ పర్సన్గా కనబడుతుంది. ఎవరి ఎడలా? రూతు ఎడల. రూతు తాను సంపాదించుకున్న కోడలే కాదు, ఇప్పుడు రూతుని ఏమని పిలుస్తుంది? కుమారి. ఏం నేర్చుకుందామో తెలుసా? ఒకవేళ నీవు గనక మీ అత్తను కానీ, మీ మామను కానీ, లేకపోతే మీ బావమర్దిని కానీ, మీ బావను కానీ క్రీస్తులోనికి నువ్వు సంపాదించావు అనుకో, నీకు వారు ఎలాంటి వారో తెలుసా? కుమారుల వంటి వారు. వరస ఏదైనా పరలోకపు వరస మాత్రం కుమారుడు, కుమార్తె. అందుకనే నా కష్టకాలమందు కని నా కుమారుడు ఒనేసిము అని ఒనేసిమును గురించి సాక్ష్యం ఇస్తాడు పౌలు. నా ప్రియమైన కుమారుడు అని తీతును గురించి, తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ వస్తాడు. నిజంగా కుమారులా? కాదు, పరలోకపు రిలేషన్ చూపిస్తూ ఉన్నారు. అది బాధ్యతతో కూడిన రిలేషన్. ఈరోజు నయోమి ఎలా కనబడుతుందో తెలుసా? తన కోడలవుతుంది,
ఒక రిక్తురాలు, ఒక మోయాబిరాలు అవన్నీ చూడలేదు. ఇప్పుడు ఈమె నా కుమార్తె వంటిది అని ఒక రెస్పాన్సిబుల్ ఏమంటుంది తెలుసా? నేను నీ గురించి చూడండి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎస్, ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక బాధ్యత కలిగి ఉన్నాను నీ ఎడల. నేను అంటున్నాను, ఇలా చూడండి, ఒక మాట చూడండి, నీ కుటుంబంలో నీవు ఉన్నావంటే నీవు అందరి ఎడల బాధ్యత కలిగి ఉన్నావు. పిల్లలు తల్లిదండ్రుల మీద కూడా బాధ్యత ఉంది, తల్లిదండ్రులకు పిల్లల మీద బాధ్యత ఉంది, భర్త భార్య మీద బాధ్యత ఉంది, భార్యకు భర్త మీద బాధ్యత ఉంది, అత్తకు కోడల మీద బాధ్యత ఉంది, కోడలకు అత్త మీద కూడా బాధ్యత ఉంది. ఒకరి మీద ఒకరు బాధ్యత కలిగి ఉంటారనే ఒక కుటుంబంగా చేసింటాడు ఆయన. బాధ్యత. కయ్యను బాధ్యత మరిచిన వాడై, నీ తమ్ముడైన హేబేలు ఏది అని అంటే, నేను కావలి వాడనా, నేనేమన్నా కావలి వాడనా అంటున్నాడు. కానీ నయోమి కనబడుతుంది, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ పర్సన్ టువర్డ్స్ యూ. నీ విషయంలో నేను బాధ్యత కలిగి ఉన్నాను. నీ మేలు నేను కొరవద్దా? నీ మేలు నేను కొరాలి కదా. నీకు మేలు కలుగునట్లు, ఈ మాట నీకు మేలు కలుగునట్లు అన్న మాట నిజంగా ఒక వాగ్దానం గుర్తొస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఒక గొప్ప వాగ్దానం. దేవుడు ఒకవేళ ఈ దినమాది నీకును దేవుడు దయచేయునుగాక. చూడండి 17వ వచనం, 31:17 ఇర్మియా గ్రంథం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునట్లు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తన స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. అబ్బా, యెహోవా వాక్కులో దాగి ఉన్న ప్రవచనంగా, వాగ్దానంగా కనబడుతుంది. ఆ మాట పలుకుతుందండి నయోమి. ఏమని పలుకుతుంది? నీకు మేలు కలుగునట్లు, మేలు కలుగునట్లు. మేలును ఆశించుచున్నది, మేలును కోరుచున్నది. అందుకని దైవ గ్రంథంలో రాయబడింది. నేను ఈ దినము రెఫరెన్సులు చూపించట్లేదు, కానీ ఒక వాగ్దానము రాయబడింది, ఒక మాట రాయబడింది. అది కమాండ్ కూడా. ఏంటో తెలుసా? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి ఎరిగిన వాడే కాడు అసలకు. మేలును కోరిన నయోమి తన గురించి ఏమనుకుంది? నేను దుఃఖం పొందాను, రిక్తురాలినయ్యాను. కానీ ఇప్పుడు నయోమి రూతు విషయంలో నీ మేలు ఆలోచించుచున్నాను. దెర్ ఇస్ ఎ ప్లాన్. రూతు విషయంలో ఒక ప్లాన్ కలిగి ఉంది. నయోమి వదిలేయలేదు. ఎట్లన్నా బ్రతుకు నీ బ్రతుకు. ఈ రోజుల్లో తల్లి కడుపున పుట్టిన తల్లే పిల్లల్ని ఏమన్నా బతకండి, ఎట్టన్నా బతకండి అంటుంది. మీరు ఎట్ట బతికితే నాకేంటి? ఏం పట్టించుకోలేని పరిస్థితులు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మ, ఈరోజు వినండి ఒక మాట. తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచిన వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరవను. ఐ నెవర్ ఫర్గెట్ యూ, ఐ నెవర్ ఫర్సెట్ యూ. నేను నిన్ను మర్చిపోను. దేవుడు అంటున్నాడు. ఇంకా అన్నాడు, నేను నిన్ను మరువజాలను అన్నాడు. నాకు చేత కాదు నిన్ను మర్చిపోవడం అంటున్నాడు. ఎంత గొప్ప మాట. మేలు కలుగునట్లుగా ఆలోచించినటువంటి ధన్యురాలుగా నయోమి కనబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటుండగా, డూ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది చర్చ్? దేవుని సంఘం మీద నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా? ఉంటే మేలు కోరుకుంటావు. నీ కుటుంబం మీద నీకు బాధ్యత ఉందా? ఉంటే మేలు కోరుకుంటావు. కనుక మేలు కోరిన మధురం. ఇప్పుడు ఈమెను ఏమనొచ్చు? ఇన్నాళ్ళు ఏం చెప్పింది ఆమె? నన్ను నయోమి అంటే మధురం. నన్ను అట్లా అనొద్దండి, నన్ను మారా అనండి. కానీ ఈ మాటను బట్టి ఇప్పుడు నయోమిని ఏమంటాం? నయోమి, నీవు మధురం. అమ్మా, నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పొందుతున్న వేదన దేవుడు చూస్తున్నాడు. 10 మందికి చూడంగా నువ్వు నిజంగా చేదు బ్రతికే ఉండొచ్చేమో, కానీ చేదులాగా కనబడొచ్చును, కానీ బయటికి మాత్రం దేవుని ఎదుట సాక్ష్యం కలిగిన నీవు మాధుర్యమే. భయపడవద్దు, దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు. చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఋతు గ్రంథం చివరి మాటను చూపించి నేను ముగిస్తాను. 13-14 వచనాలు చదువుకుందాం. 13-14 వచనాలు మనం చదువుకుందాం. 4వ అధ్యాయము
13-14 వచనాలు. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును దార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె కొరకు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. వావ్! నయోమికి ఎంత శుభవచనాలు వినబడుతున్నాయి తెలుసా? ఇప్పుడు ఏ దేవుని గురించి అయితే ఆయన నన్ను రిక్తురాలిగా చేశాడు అనిందో, దేవుడు నాకు విరోధముగా చేశాడని అనిందో, ఇప్పుడు అదే దేవుణ్ణి నయోమి మాటలతో కాక, నయోమి నాలుక చెప్పిన మాటను బట్టి కాక, నయోమి జీవితాన్ని బట్టి, నయోమి రూతును పెంచిన విధానాన్ని బట్టి, రూతు సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు నయోమి దగ్గర అదే దేవుణ్ణి ఈ ప్రజలల్లా ఏమంటున్నారు తెలుసా? దేవుడు స్తుతి నందునుగాక అంటున్నారు. అదండి, నీ వలన దేవుడు 10 మంది ద్వారా ఏం పొందాలి? స్తుతి. ఎస్, నా దేవుడు నా ద్వారా స్తుతి పొందుతున్నాడు, నా దేవుడు నా ద్వారా మహిమ పొందుతున్నాడు అని చెప్పగలిగే జీవితం కావాలి. ఇక్కడ చూడండి నా 14 వచనం. ఆ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక. అంటే ఏం లేకుండా పోయేది? నయోమికి బంధువుడు లేకుండా పోయేది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? బంధువుని ఇచ్చాడు. ఇక చూడండి, ఆ పుట్టిన బిడ్డను ఏమంటున్నారు చూడండి. నిన్ను ప్రేమించి నీకు 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును దర్చి ముసలితనమున నీకు పోషకుడునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వారికి దాదిగా నుండెను. ఆమె పొరుగువారు స్త్రీలు ఏమంటున్నారు? నయోమి కొరకు కుమారుడు. అసలు ఎవరికి పుట్టాడు కుమారుడు? రూతుకు. ఇప్పుడేమంటున్నారు? నయోమికి. ఏ నయోమి అయితే కుమారులను పోగొట్టుకున్నానని రిక్తురాలనుకుందో, ఇప్పుడు దేవుడు నయోమికే కుమారుడిగా రూతు ద్వారా ఇస్తూ ఉన్నాడు. రూతు ద్వారా పుట్టిన కుమారుడు ఎవరికి కుమారుడయ్యాడు? ఇప్పుడు మీకు మాట గుర్తొచ్చిందో? ఎప్పుడు కన్ఫ్యూజన్ ఆ మాట యెషయా గ్రంథంలో. ఇదిగో మనకు కుమారుడు పుట్టాను. ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేది. ఎవరికి పుట్టాడు? మరియమ్మకు పుట్టిన కుమారుడే మనకును కుమారుడు. ఆ కుమారుని వలన, కుమారుని సహవాసమునకు, ఆ కుమారుని వలన మనకు విమోచన కలిగింది. గనుకనే నయోమి కూడా అదే అనుభూతిలోనికి వెళ్తుంది. ఈ నయోమికి పుట్టిన లేదా రూతు వలన పుట్టిన ఈ కుమారునికి ఏం పేరు పెట్టిందండి? ఓబేదు అని పేరు పెట్టింది. ఈ ఓబేదు ఎవరంట? దావీదునకు తండ్రి అయిన, అంటే ఇప్పుడు దావీదుకి ఎవరు పుట్టారు? తాత పుట్టాడు. ఎవరు పుట్టారు? తాత. దావీదోళ్ళ తాత రూతుకు పుట్టాడు. నయోమి కుమారుడు అనిపించు. దావీదోళ్ళ తాత. మా సైడ్ అయితే దావీదు వాళ్ళ అబ్బా, వాళ్ళ జేజబ్బ పుట్టాడండి. దావీదును గురించి ఒకటి తెలుస్తుంది, కానీ ఈరోజు దావీదు కొరకు పుట్టిన, దావీదును కనిన యెషయిని కనిన ఓబేదును కనింది రూతు. నయోమికి కుమారుడిగా ఎంచబడ్డాడు. ఎంత ప్రయాసం! నేను ఆరంభంలో మాట చెప్పాను, ఎక్కడి నుంచో దేవుని వంశావళి ఇలా రావాల్సి వచ్చింది. ఎటో వెళ్ళాల్సినటువంటి వంశావళి రూతు నయోమిల ద్వారా దేవుడు తన ఇంటి గుండా వచ్చాడు. నేను అంటున్నాను యేసయ్య నీ ఇంటి గుండా పోయేటట్టు చేస్తాడు. అది
ఎటు వెళ్ళాలి? యేసయ్యా నీ తరతరములకు నీ ద్వారా యేసయ్య వెళ్ళటానికి అనుమతించు. చాలాసార్లు సువార్తల్లో రాయబడింది, యేసు ప్రభువారు ఆ మార్గమున వెళ్ళుచుండెను అని చూస్తూ ఉన్నాం. వెళ్ళుచున్న ఆయనను తన ఇంటికి వశపరుచుకున్నాడు. ఎవరు? జక్కయ్య వశపరుచుకున్నాడు. అలా మార్గమున, ఎరుకో మార్గమున వెళుతున్నటువంటి యేసయ్యను గుడ్డివాడు వశపరుచుకున్నాడు. దేవుని మార్గం అలా వెళుతుండగా ఆయన నీ ఇంటి గుండా వెళ్ళేటట్టుగా చేసుకో. అలా చేసుకుంది ఈ కుటుంబం. చాలా కాలం క్రితం ఒక రింగ్ టోన్ వినపడేది, యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా. పిలిస్తే వచ్చేటటువంటి మాట మాత్రమే కాదు, నీవు ఆహ్వానిస్తే తప్పక వస్తాడు. ఆయన తప్పక వస్తాడు. ఏమండి, మోయాబు కాలు కడుక్కునే పల్లెం అన్నాడా? మోయాబుని గురించి చాలా విన్నాం. నేను ఉమ్మి వేస్తాను దాని మీద, అది విరోధమైనది, నీచమైనది అని చెప్పిన ఆ గర్భాన, రూతు గర్భాన యేసు ప్రభు వస్తున్నాడు. మహారాజు పుట్టాడండి. అదే గర్భాన ఎవరు? దావీదు పుట్టాడండి. ఎంత గొప్ప మాట. అందుకని సాక్ష్యం ఇస్తున్నారు, 7 కుమారుల కంటే నీకు ఎక్కువైనది నీ కోడలు, ఆమె కనిన కుమారుడు అని చెబుతుంది. రిక్తురాలు సమృద్ధి చేత ముగించబడుతుంది. కోల్పోయినటువంటి నయోమి సమృద్ధిగా పొందుతూ ఉంది. ఆరంభంలో నేను చెప్పాను, ఒక మనుషునితో ప్రారంభమైంది, వంశావళులతో ముగించబడుతూ ఉంది. మరణాలతో ప్రారంభమైంది, జననాలతో ముగించబడుతుంది. కారణం అత్త కోడళ్ళ జీవితం అనేది మనం చూడాలి. నయోమి అంత దుఃఖంలో, అంత బాధలో నా బ్రతికింత అనుకుంటున్నప్పటికీ ఒకరికి మాత్రం ఆదర్శంగా బ్రతకగలిగింది. ఆ ఒక్క ఆత్మను సంపాదించుకుంది. ఆ ఒక్క ఆత్మ అనేక వంశావళులకు కారణమైంది. వంశావళులే కాదు, ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు పుట్టడానికి కూడా ద్వారమైంది. వన్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, ఎంటైర్ లైఫ్. అలాగ బ్రతుకుదాం. ప్రార్థన చేసాం తల్లోంచి. నయోమి దుఃఖాన్ని మాత్రమే కాదు మనం చూడాల్సిందే, నయోమి ధైర్యాన్ని కూడా చూడాలి. రోషంగా బ్రతికింది. ఎన్నిసార్లు, ఎంతకాలం నా బ్రతికింతే అని బ్రతుకుతాం. ఎంతకాలము నీవు ఇంకా నా బ్రతికింతే అని బ్రతుకుతావు. నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నీ బ్రతుకును కూడా ఆదర్శంగా చేయగలిగిన వాడు. దుఃఖములో కూడా సువార్తను వెతుకు. ఇందును గూర్చి కాదా చెప్పింది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. ఎంత ఓదార్పు. నీవు కూడా దేవుని కొరకు ఒక నమ్మకమైన పాత్రగా, ఒక నమ్మకమైన బిడ్డగా, ఒక నమ్మకమైనటువంటి స్త్రీగా, ఆమె ఒక స్త్రీ. కుటుంబంలో పురుషులు లేరు, ఒక్కతే ఉంది. నిన్ను వినువని దేవుడు నీకుండగా నీవు ఒక స్త్రీవైనా పురుషుడవైనా శూర కార్యాలు చేయవచ్చు, అద్భుతమైన కార్యాలు నెరవేర్చవచ్చు. అందుకని భయపడకు. నీ స్థితి అంతా ప్రభు పాదాల దగ్గర చెప్పుకొని, నేను కూడా ఒక ఆత్మకైన తల్లిని, ఒక ఆత్మకైన తండ్రిని, అనగా నాకొక కుమారుడు, నాకొక కుమార్తె ఆత్మీయతలో కావాలి అని అడుగు, ఆయన నీకు ఇస్తాడు. మోయాబు నుంచి రక్షింపబడిన రూతునిచ్చినట్టు నీకొకరిని ఇస్తారు. ఒక ఆత్మైనా రక్షించటానికి ఈ జీవిత యాత్రలో